Hello everyone, welcome back to Urjita Fitness, your one-stop solution for your all fitness equipment needs. మీకు ఇక్కడ అన్ని ఫిట్నెస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఈ అన్ని ఫిట్నెస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్లో చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, ఎలిప్టికల్ తీసుకోవాలా, థ్రెడ్మిల్ తీసుకోవాలని చెప్పేసి. సో మీ యూజ్ బట్టి, అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, మీ పర్పస్ ఏంటి, మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలి, మీరు రన్నింగ్ అలాంటి, అంటే మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ మీరు ఒక స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంటారా మీ బాడీని. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే రెండింటిలో ఏది తీసుకోవాలి, ఎలిప్టికల్ థ్రెడ్మిల్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ థ్రెడ్మిల్ అండ్ ఎలిప్టికల్లో మన కంపారిజన్ ప్రాసెస్లో మనం ఫస్ట్ థ్రెడ్మిల్ యొక్క బెనిఫిట్స్, థ్రెడ్మిల్ ఎందుకు వాడతామని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాం. ఇది చెప్పడానికి మనతో పాటు శంకర్ గారు ఉన్నారు. ఈ థ్రెడ్మిల్ అనేది చాలా మందికి వాకింగ్ అండ్ జాగింగ్ కోసమే వాడతారు. ఇది ఒక మిషన్ అనేది తెలుసు. థ్రెడ్మిల్ బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు. సార్, థ్రెడ్మిల్ బెనిఫిట్స్ మీరు ఇక్కడ వాక్ చేసుకోవచ్చు అండ్ జాగ్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాట్ బర్న్ చేసుకోవచ్చు, క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు అండ్ మీ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. సూపర్. ఎవరైతే స్టామినా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి కూడా డెఫినెట్ వాళ్ళకి ఇది థ్రెడ్మిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చెప్పండి. అండ్ ఇంకోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ దీనివల్ల థ్రెడ్మిల్ పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాక్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే జనరల్గా, సారీ టు ఇంటరప్ట్ యు, లైక్ కొంతమంది ఇప్పుడు వాకింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మార్నింగ్ చేసి వాళ్ళు వర్షం పడింది అనుకోండి, ఆ రోజు వాకింగ్ ఆపేస్తారు. ఆ బ్యాడ్ వెదర్ కానీ లేకపోతే ఏమన్నా బయట బాగాలేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంట్లో ఉండి వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో కనెక్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫుల్ ఫేర్ గా ఎంజాయ్ చేస్తూ వాక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ట్రాఫిక్ పొల్యూషన్ల వల్ల, బ్యాడ్ పొల్యూషన్ వల్ల ఇంట్లో హ్యాపీగా ఉన్న మంచి న్యాచురల్ వెదర్ కి హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు దీంట్లో. సూపర్. ఇంకా దాంతోపాటు ఏంటంటే మీకు ఇంక్లినేషన్ కూడా ఉంటుంది ఇంట్లో. అండ్ ఇంకోటి ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు అడ్జస్టబుల్ ఇంక్లినేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంక్లినేషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నమాట బెనిఫిట్స్. అంటే ఇప్పుడు ఇది థ్రెడ్మిల్ యొక్క బెనిఫిట్స్ ఇవన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు బయట వాకింగ్ చేసినప్పుడు కొన్ని మనకి నీకి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది. అంటే అన్ఈవెన్ రోడ్స్ ఉండడం కానీ లేకపోతే ప్రాపర్ లేకపోవడం వల్ల మనకి నీకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ థ్రెడ్మిల్లో కొంచెం నీ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, కానీ నీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్వేస్ మీరు మన పామ్ని తీసి పెట్టడం వల్ల మనకి నీ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది, జాయింట్స్ పైన మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి మీరు కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎలిప్టికల్ గురించి తెలుసుకుందాం. ఎలిప్టికల్ అసలు మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు మనకి ఈ కంపారిజన్ ప్రాసెస్లో ఈ ఎలిప్టికల్ ట్రైనర్ గురించి మనం తెలుసుకుందాం. సో దీనికి మెయిన్గా మనకి చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసి మనకి ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. సో దీనికి కొన్ని బెనిఫిట్స్ గురించి మనం శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు. ఇక్కడ ఎలిప్టికల్స్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్స్. ఎట్ ఏ టైం లైక్ హ్యాండ్ మూవ్మెంట్ ప్లస్ లెగ్ మూవ్మెంట్. ఈ హ్యాండ్ మూవ్మెంట్ ప్లస్ లెగ్ మూవ్మెంట్ అంటే ఫుల్ బాడీ వర్కౌట్. అండ్ ఇంకోటి ఎక్సలెంట్ నీ జాయింట్ ఎఫెక్ట్, స్మూత్ డ్రైవ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు అంటారు. ఎఫెక్ట్ పడండి. అండ్ స్పెషల్లీ కార్డియాక్ వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాట్ బర్నింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ వెయిట్ లాస్ చేసుకోవచ్చు, కార్డియాక్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అంటే శంకర్ గారు ఏం చెప్తున్నారంటే మెయిన్గా ఎవరైతే నీ పెయిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుందని, వాళ్ళు నీ పెయిన్ లేకుండా కూడా మనం ఇక్కడ నేను కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్తాను. మీరు నీ పెయిన్ ఉన్న వాళ్ళైతే మీ వితౌట్ నీ పెయిన్ మీరు ఇది యూజ్ చేసినట్లయితే ఒక 20 to 30 minutes యూజ్ చేస్తే 250 నుంచి 350 calories కూడా మీరు బర్న్ చేసే అవకాశం ఉంది. అట్లాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తారు అనమాట. అదే మీరు ఇంతకుముందు మనం థ్రెడ్మిల్ చూసినట్టు కొంచెం నీ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. మీరు బయట వాక్ చేసినా కూడా నీ ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ వితౌట్ నీ ప్రెషర్ మీరు ఇక్కడ దీనిలో చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎలిప్టికల్ ట్రైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ రెండింటిని కంపేర్ చేద్దాం, రెండింటిలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పటివరకు మనం రెండింటి కంపారిజన్ తెలుసుకుందాం. ఫస్ట్ థ్రెడ్మిల్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది తెలుసుకున్నాం, తర్వాత ఎలిప్టికల్ ఎట్లా యూజ్ అవుతుందని తెలుసుకున్నాం. కొన్ని టర్మ్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏది ఎక్కువ అనేది మనం, అంటే ఏది కంపారిజన్ పరంగా తెలుసుకుందాం. ఇప్పుడు పక్కనే ఉన్నాయి కాబట్టి రెండు. సో మనకి ఇక్కడ శంకర్ గారు చెప్పండి, ఇప్పుడు మనకి నీ మీద ఎక్కువ ఏది ప్రెషర్ పడుతుంది? నీ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి థ్రెడ్మిల్ ఉంటుంది, కొద్దిగా తక్కువ వచ్చేసి ఎలిప్టికల్ పైన ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్మిల్ పైన ఎందుకు ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ ఎలిప్టికల్ పైన ఎందుకు తక్కువ ఉంటుంది? మనం థ్రెడ్మిల్ పైన ఏంటంటే స్టెప్ తీసి లెగ్ లేపి మళ్ళీ పుట్ చేస్తుంటాము, దానివల్ల కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిప్టికల్ వల్ల వచ్చేసి లెగ్ అలా ఉంటుంది, పోస్టర్ అలా ఉంటుంది, జస్ట్ రొటేట్ అవుతుంది. దానివల్ల దీంతో కంపారిజన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలరీ బర్నింగ్ అనేది ఎక్కువ దేంట్లో అవుతుంది? క్యాలరీస్ బర్నింగ్ ఎక్కువ వచ్చేసి థ్రెడ్మిల్ పైన ఉంటుంది. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ టైంలో మనం ఎక్సర్సైజ్ చేస్తే థ్రెడ్మిల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సూపర్. నెక్స్ట్ ఫుల్ బాడీ వర్కౌట్ అనేది దేని మీద ఎక్కువ ఉంటుంది? ఫుల్ బాడీ వర్కౌట్ అనేది ఎలిప్టికల్ పైన ఎక్కువ ఉంటుందండి. ఎందుకు? ఎక్కడ ఏంటంటే ఎట్ ఏ టైం మీకు హ్యాండ్స్ ప్లస్ లెగ్ రెండు మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఎలా ఉంటుంది, ఓన్లీ ఫర్ లెగ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది.
దానివల్ల మనకి ఎలక్ట్రికల్ పైన ఫుల్ బాడీ వర్కౌట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే థ్రెడ్మిల్ మీద ఓన్లీ లోవర్ బాడీ వర్కౌట్ ఉంటే ఎక్కువ ఉంటుంది. యా, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ సూటబుల్ ఎవరికి అవుతుంది అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి థ్రెడ్మిల్ అనేది ఇది ఎలక్ట్రికల్ అంటే సూటబుల్ అవుతుంది? ట్రెడ్మిల్ వచ్చేసి ఏంటంటే వాకర్స్ రన్నర్స్ ఎక్కువ వాడతారు, రన్నింగ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళకి సూట్ అవుతుంది. ఎలక్ట్రికల్ అంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఏది ఉండదు, ప్రతి ఏజ్ వాళ్ళకు ఎలక్ట్రికల్ సూటబుల్ అవుతుంది. ఓకే, సూపర్ అండి. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాళ్ళు వాడచ్చు. అంటే మీరు ఎక్కువ రన్నింగ్ వాకింగ్ థియరీలో ఉన్నారు, అట్లా మీకు ఎక్కువ రన్నింగ్ వాకింగ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది రన్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది సూట్ అవుతుంది. మరి కొంచెం నీ పెయిన్స్ అవి ఉన్నాయనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్పేస్ దేనికి ఎక్కువ అవసరం పడుతుంది? స్పేస్ వచ్చేసి ఎలక్ట్రికల్ కి తక్కువ స్పేస్ తీసుకుంటుంది, ట్రెడ్మిల్ కి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఎందుకంటే అందులో ట్రెడ్మిల్ బట్టి వాకింగ్ పాయింట్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మన ఎలక్ట్రికల్ కంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. సూపర్ అండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ గోల్, మీ బాడీ గోల్ ఏంటి, మీ వెయిట్ లాస్ గోల్ ఏంటి, లేకపోతే మీ యూస్ కేస్ ఏంటి, దాన్ని బట్టి మీరు మీకు ఏది కావాలని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటంటే మీ యూజ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒకవేళ ఓన్లీ మీకు ఫ్యాట్ లాస్ కోసం కావాలి, నీ ప్రెషర్ ఉంది మనకు అనుకుంటే మీరు ఎలక్ట్రికల్కి వెళ్ళొచ్చు. లేదా నాకు నీ ప్రెషర్, నీ పెయిన్ అలాంటి ఏం లేదు, జాయింట్ పెయిన్స్ ఏం లేవు, నాకు వాకింగ్ చేయాలి, నేను స్టెమినా పెంచుకోవాలి, లేకపోతే నేను ఒక స్పోర్ట్స్ అంటే క్రికెటర్స్ నేను అది చేస్తాను అనుకుంటే మీరు రన్నింగ్ నాకు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు థ్రెడ్మిల్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీకు రెండు కూడా దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. మీరు మీ యూస్ కేస్ని బట్టి మీరు డిఫరెన్షియేషన్ అనేది తీసుకోవచ్చు. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాము. మీరు ఒకవేళ ఈ డౌట్ తోటి మీకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఏది కొంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉర్జిదా ఫిట్నెస్లో రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు రెండు ఇక్కడికి వచ్చి మీరు కావాలంటే పర్సనల్గా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ సెట్ అవుతుంది అని చెప్పేసి. నీ ప్రెషర్ ఉందా దాన్ని కానీ, లేకపోతే కార్డియో రిలేటెడ్ కానీ మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఇక్కడ పర్సనల్గా వచ్చి మీరు చెక్ చేసుకొని మీకు ఏ సెట్ అవుతుందో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. రెండు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఉర్జిదా ఫిట్నెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం.